అందరికి శరార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. దేశ రాజధాని నగరం పోయిండు తెలంగాణ సీఎం సారు. కేంద్ర నీళ్ల మంత్రికి సన్మానం చేసిండు రాష్ట్ర నీళ్ల మంత్రి గారు. ఎప్పుడు చూసినా పేద ప్రజల కోసమే ఆలోచిస్తుందట తెలుగుదేశము. ఏపీ నిరుద్యోగులకు తీపి ముచ్చట చెప్పిండట నారా లోకేశము. తెలంగాణలో మళ్ళా మొదలు కాబోతున్నది మాటల యుద్ధము. కాంగ్రెస్ సర్కారు అవుతున్నది అసెంబ్లీ సమావేశాలకు సిద్ధము. ప్రజలకు మాట ఇచ్చి తప్పిండట డిప్యూటీ సీఎం పవనాలు. సడకెక్కి సడకు ఓపియాలని లొల్లి చేస్తుర్రు ఊరి జనాలు. కాంగ్రెస్లో అసలే బాగలేకుండేనట తీన్మార్ మల్లన్న తీరు. ఎందుకు సస్పెండ్ చేసిండ్రో చెప్పిండు మహేష్ కుమార్ సారు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మళ్ళా ఢిల్లీకి పోయిండు. సీఎం సారు ఢిల్లీకి పోతున్న పైసలతోని తెలంగాణలో ఓ గల్లీ మొత్తాన్ని చచ్చదాకా చాదొచ్చు. మరి లేకపోతే ఎందుల్లా పోయినప్పుడల్లా లచ్చల ఖర్చేనాయే. మొన్ననే మోడీ సార్ను కలిసి వచ్చే మళ్ళా ఇప్పుడు ఎవరు కలిసేందుకు పోతుండంటారా? ఇది చూద్దాం పరి. తెలంగాణ సీఎం రేవంత్ సారు సీదా ఢిల్లీకి పోయి ఎవరు కలిసిండంటే సెంట్రల్ సర్కారు నీళ్ల మంత్రి సిఆర్ పాటిల్ సార్ను కలిసిండు. ఉట్టి చేతులతోని ఉత్తగా ఒప్పుకుంటా పోతే ఎట్లుంటుందని ఇట్లా శాల్వ తీసుకుపోయి సన్మానం కూడా చేసిండు. అగో నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు. ఇండియా ఇరిగేషన్ మినిస్టర్కు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ని అయినా నేను కూడా సన్మానం చేయకుంటే ఎట్లుంటుందని అనుకున్నాడో ఏమో కానీ ఇట్లా ఆయన కూడా శాల్వ తీసి మెడ మీద చేసిండు. అటెనక సిక్కి నల్గొండ ఎంపీ రఘువీరారెడ్డి సారు పువ్వుల గుత్తి చేతుల పెట్టి మర్యాదలు మంచిగానే చేసిండు. సెంటర్ మంత్రినై ఉండి శాల్వాలు కప్పుకొని సప్పుడు చేయక ఉంటే నా పతార ఏం కావాలి అనుకున్నాడో, లేకుంటే నమస్కారానికి నమస్కారం సంస్కారం అన్నట్టు మర్యాదకు మర్యాద మర్యాద అన్నట్టు ఇట్లా సీఎం సార్కు లక్ష్మీదేవత విగ్రహంను పాటిల్ సారి ఇచ్చిండు. మర్యాదలు మొత్తం ముడిచినాక వచ్చిన పని ఏంది, శాల్వాలు కప్పి సన్మానం చేసి పువ్వుల గుత్తి చేతుల పెట్టినట్టే పెద్ద పని మీదే వచ్చిండ్రు. ఏందో చెప్పుమంటే తెలంగాణలో ఉన్న నీళ్ల బాధలు, కొత్త ప్రాజెక్టులు, పాలి రాష్ట్రంతో ఉన్న నీళ్ల సుట్టరికము, ఆ ముచ్చట్లన్నీ ముంగటేసి రాష్ట్రానికి నీళ్లలో రావాల్సిన వాటా గురించి సీఎం సారు చెప్పుకొచ్చిండు. కాయిదాలు కూడా రాసుకొచ్చినాం, మాకు న్యాయంగా కృష్ణా నీళ్లలో వచ్చే పాలు న్యాయంగా వంచిపెట్టునని చెప్పి వచ్చిర్రట. ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి నిరుద్యోగుల నోట్లే తలా పిడికడు చక్కెర పోయకుండానే తీపి చేసేంత తీపి ముచ్చట చెప్పిండట. కొలువు లేనులందరికీ కూటమి సర్కారుల ఉద్యోగాలు ఇచ్చి ఏపీలో నిరుద్యోగం అన్న మాటనే వినబడకుండా లోకేషన్ సార్ చేయబోతున్నాడాయే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మునుంబట్టి చెప్తా పారి. కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూసుకుంటా సర్కారు ఎప్పుడు డిఎస్సి వేస్తుందని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ చదువుల మంత్రి లోకేషన్ సారు తీపి కబురు చెప్పిండు. ఎన్నికల ముంగట ఇచ్చిన మాట ప్రకారమే మార్చి నెలనే మెగా డిఎస్సి వేస్తున్నామని అనుకొచ్చిండు. ఏం తక్కువ 16,347 పోస్టులకు నోటిఫికేషన్ వేస్తామని అన్నాడు. చాలా దినాల సంది డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళంతా ఇప్పుడు చదువు మీద మనసు పెట్టి మంచిగా చదువుకోండి అన్న మాట ప్రకారం డిఎస్సి పడుతుంది అనుకొచ్చిండు. అయ్యా చదువుల మంత్రి లోకేశం సారు డిఎస్సి వేస్తామని నిరుద్యోగులను మంచిగానే సంబరపెడుతుర్రు. వాళ్ళను ఖుషి చేసినట్టే సర్కారు బడుల్లో కూడా సవలతులు చక్కగా చేసి మంచిగా చదువులు చెప్పిండ్రి సారు. మంచిగా చదువులు చెప్పించి పోరగాళ్ళను కూడా ఖుషి అయ్యిండ్రి. ఇంకో ముచ్చటేందంటే 5 ఏళ్లనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడులన్నిటి ఆలతు మార్చేస్తా అంటున్న మీరు మీ కూటమి సర్కారు అయాంలనన్న ప్రైవేటు బడులను పురాగా బంద్ చేయించి ప్రభుత్వ బడులే మంచిగా నడిచేటట్టు చూడుండ్రి. ఎందుకంటే ఉచితంగా అందియవలసిన చదువు సంతల సరుకు లెక్క మారిపోయింది. పోనీ ఫీజులు కూడా ఏదో ట్యూషన్ ఫీజుల లెక్క తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నా అంటే లేదు. 1000 ఫీజు చెప్పి అలా షరీక్ అయినాక లచ్చలకు లచ్చలు గుంజుతురు కాబట్టి బంధు పెట్టిపిస్తే ఎంతో మంది తల్లిదండ్రులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్లను తీసేసుడు కుదరది అనుకుంటే అన్నదాత సుఖీభావ పథకం కింద అన్నదాతలను ఆదుకుంటున్నట్టు, ముసలోళ్లకు పింఛన్లు ఇస్తున్నట్టు పిల్లల అయ్యవ్వలకు కూడా పిల్లల ఫీజు అని ఏదన్నా పథకం పెట్టి అప్పుడు ఎంతన్నా ప్రైవేట్ స్కూళ్ళకు ఇచ్చుకోర్రి. అది కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం నుంచే ఇస్తారు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 2వ వారంలో జరిగేటట్టు ఉన్నాయట. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఎప్పుడు చూసినా ఊ అంటే ఆ అంటే ఢిల్లీకి పోవటే. పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు బడ్జెట్ పనులు ముంగటేసుకున్నట్టు కూడా కానొస్తలేదు. మరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు పెట్టి ఏం చేస్తారో చూద్దాం పారి. మార్చి 6 తారీఖు నాడు కేబినెట్ మీటింగు ఉన్నది కాబట్టి మీటింగ్లో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు మంత్రులతోని మాట్లాడి 2వ వారం 8 తారీఖు సంధి లేకుంటే 10 తారీఖు సంధి బడ్జెట్ సమావేశాలు సురువు చేసిన ఏప్రిల్ 3 తారీఖు దాకా అసెంబ్లీ నడిపిద్దామని అంటడుగా వచ్చు. ఈ తేప బడ్జెట్ సమావేశాలతోని అట్లనే కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల మీద కూడా బిల్లులు పెట్టి చట్టాలు తెచ్చే పని పెట్టుకుందామని కేబినెట్ సమావేశంలో మంత్రులతో మాట్లాడుకుంటారు కావచ్చు. ఎన్ని కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎన్ని మాట్లాడుకుంటారు
మాటల కేబినెట్ మీటింగ్ పెట్టినా ప్రజలకేమైనా ఫాయిదా ఉందా అంటే ఇన్ని మాటల సమావేశాలు అయ్యే. మొన్న పారి కూడా ఏడాది మొత్తానికి బడ్జెట్ పెట్టిరి. అందుకెళ్ళి ఎంత పైకం తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టిరో తెలిసిందేనా. మళ్ళా ఇప్పుడు కూడా మొత్తం బడ్జెట్ పెడితే ఈ పద్దన్న ప్రజల రాత మార్చేందుకు అక్కెరకు వస్తుందా అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో ఎన్ని మాటల కోటాను కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా తెలంగాణలో ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉండే. ఇప్పుడు బడ్జెట్ పెట్టినాకనన్నా ప్రజలకు ఏమైనా ఫాయిదా ఉంటుందా అంటే పేరుకే బడ్జెట్ అన్నట్టే ఉంటుందేమో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా ఊరుకు రోడ్డు ఓపియాలని ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవనాల సార్ను ప్రజలు పబ్బది పట్టి వేడుకుంటున్నారు. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా రోడ్లు పోయిస్తామన్న చిన్న ముఖ్యమంత్రి సారు గ్రామాలకు తొవ్వలు సాపు లేకుంటే పట్టించుకుంటలేడా అంటే చూడుండ్రి. అవు చూసిరా, అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలము వీరభద్రపేట ఊరికి రోడ్డు లేక మొస్తా వస్తలు పడుతుర్రట. బాబు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. బుడ్డపిల్లగాళ్లకు పానం బాగాలేకుంటే ఆ రోడ్డు మీద దవాఖానకు వేసుకపోతుంటే తొవ్వలనే పానం పోయేంత దరిద్రంగా సడాకు ఉన్నదట. సావులైతుంటే కూడా అక్కడి రోడ్ల శాఖ ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరట. పానాలు పోతుంటే కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో జీతాలు తీసుకొని వాళ్ళ పిల్లా బిడ్డల పానాలు మంచిగా కాపాడుకునే ప్రభుత్వాధికారులు పట్టించుకోకపోయేవరకల్లా అక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన లీడర్లు కూడా పట్టించుకోకపోయేవరకల్లా చెప్పుకోరాని గోస ఎల్లదీస్తురట. మా ఓట్లు బిచ్చమేస్తే గెలుస్తారు, మా ఊరికే రోడ్డు పోయారా, మేము గట్టిన పనులతో జీతాలు తీసుకుంటారు, మా గోసలు పట్టించుకోరా, మీరిట్లా బదిలాడితే ఎందుకింటారు, ఉండుర్రి మీ పని చెప్తామని ఇట్లా సడకు మీదకి ఎక్కి సడక్ కోసమే సమరం చేస్తుర్రు. ఇంకో ముచ్చట ఏంటంటే సనాతన ధర్మం అనుకుంటా, ఆధ్యాత్మిక చింతన అనుకుంటా గుళ్ళు గోపురాలు తిరుగుతున్న సిన్మేషగాడుకం చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు అప్పట్లో పల్లెబాట పేరంటం పెట్టినప్పుడు మీ ఊరికి రోడ్డు ఏపిస్తామని అన్నాడట. అసలు అన్నట్టు కూడా యాదికి ఉన్నదో లేదో అసలే ఆలయాలు తిరుగుకుంటా ఆత్మల దేవుణ్ణే తలుసుకుంటా ఉంటున్న ఉప ముఖ్యమంత్రికి మేమన్నా యాది చేస్తామని ఊర్లో ఉన్న బుడ్డపిల్లగాళ్ళ కాన్నుంచి పెద్దోళ్ళ దాకా పబ్బది బట్టి మరీ అడుగుతుండ్రు. అయ్యా పవనాలు సారు, మీరు ఏలుబడిలకు వస్తే ఏమో చేస్తారని ఏపీ పబ్లిక్ ఏరి కోరి మరీ మిమ్మల్ని ఎన్నుకుంటే మీరిచ్చిన మీ మాటను మీరు కూడా మర్చిపోయే కాడికి వచ్చిందా? మీరు తీర్థయాత్రల బిజీలో ఉండి ఈ ఊరి సడగు గురించి పట్టించుకుంటలేరా? అయినా వాళ్ళు ఏమన్నా మీ డిప్యూటీ సీఎం సీట్ అడిగిర్రా? పెద్ద పెద్ద కార్పొరేషన్ పదవులు ఇమ్మనరా? మీ అన్న నాగబాబు సార్ను ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీని చేస్తామన్నట్టు ఎమ్మెల్సీని చెయ్యమన్నారా? రోడ్డే వేయమన్నారు కదా సారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడన్నా ఏపిచ్చి మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ అనే గాడిద దొరికింది, దాని మీద ఎక్కి తిరుగుతామని అప్పట్లో ఎమ్మెల్సీ కాకముందు మాట్లాడిన తీన్మార్ మల్లన్న సార్ను ఇప్పుడు షై సర్కారు ఎందుకు సస్పెండ్ చేసిందో తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు పూస శుద్ధపూస గురించి వివరించినట్టు పూస గుచ్చినట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇనుండ్రి. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మల్లికాక చెప్పిన కాంగ్రెస్ అనే గాడిది మంచిగా మోసుకపోవుకుంటేనే ఒకటే పారి ఎందుకు జాడిచ్చి దాన్నిందో చెప్తారా? తీర్మాన మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగన్న యొక్క డాక్యుమెంట్ ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. విన్నారా? ఇది ముచ్చట. అంటే గాడిద మీద ఎక్కి నీకు మంచిగా మొయ్యొస్తలేదు, ఇదే మోసుడు నీకంటే వేరే గాడిది మంచిగా మోస్తుంది అంటే ఏ గాడిదికైనా ఎట్లుంటుంది చెప్పుర్రి? నా పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ అవుతావు, నా పేరు చెప్పుకొని నువ్వు పదవిలో గులుకుతావు, నా మీద ఎక్కి సవారీ చేస్తావు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న కాదు, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అంటే ఆ శాస్త్రానికి సంపూర్ణ న్యాయం జరిగేటట్టు ఉంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకు పాడెమోసటోని మీద పీనిగ బయలుకు పోయింది అన్నట్టు మాట్లాడే నీకు పార్టీలో ఉండే అర్హత లేదు అని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే కాడికి పోయిందట. పండుకున్న గాడిదని లేపి దండించుకున్నాడు అంటే ఇదేనేమో. ఏ పార్టీ అయినా సరే క్రమశిక్షణకు కట్టుబడి అందరోలే ఉంటే మంచిగుండు గానీ అందరు లీడర్ల లెక్క ఉంటే మల్లికాక తీన్మార్ మల్లన్న ఎట్లా అవుతాడు? బీసీల కోసం పోరాటం అనుకుంటా తీట పంచాది ముంగటేసుకున్న తీన్మార్ మల్లన్ననే అవుతాడు. ఇంకో ముచ్చటేందంటే వెనకట పటేల్గిరి ఎలగబెట్టుకుంటా 300 కాపులు పటేన్లు తక్కువ కులాలను తక్కువ చేసి చూడలేదా? ఇప్పటికీ ఊర్ల పూట కాపోళ్ళు బీసీలను ఎట్లా చూస్తారో ఎరుకున్నదే. ఆ 300 కాపు కులంలో పుట్టిన కాపు కొడుకు మల్లికాక ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకొని జనాలకు వస్తుంటే మేకతోలు కప్పుకున్న తోడేలు మందలకు వస్తున్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊర్ల పూట ప్రజలు సలాకలు ఎర్రాగాల్చి పట్టుకొని తయారున్నారట. ఎవరన్నా కాంగ్రెస్ లీడర్లు మాట వరుస కన్నా మందలించి పోదామని ఊర్లలోకి పోతే సలాకలతోని వాతలు పెట్టి షై పార్టీ నేతలకు ఎండాకాలంలో చెమటలు పట్టించి వశంగాని మంట పెట్టేటట్టున్నారట. అట్లా జనం రెడీగా ఉన్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా మాజీ మందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు ప్రజలు ఊర్ల పూట ఎట్లుండ్రు? ఇట్లే మాట్లాడినా నమ్మిరు, ఇది ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలను ఏడ వస్తాను అవుతానికి రెడీ ఉన్నారు.
ఇన్నరా ఇట్లా ఎందుకన్నాడంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కానీ ఆఖరికి ఎవరన్నా చంపుకున్నా కానీ దాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు మాజీ మంత్రి కేటీఆర్ సార్కు అంటగట్టుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నోళ్ళు కథలు పడుతుర్రట. అందుకే ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా శ్రీనివాస్ గౌడ్ సారు, మరి మీ కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి సంబంధం లేకుంటే గుమ్మడికాయ దొంగ అంటే వెనకట ఎవరో భుజాలు తడుముకుండ్రు అన్నట్టు మీరు కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుబోడు ఏంది మీ వాళ్ళకు అవిటికి సంబంధం లేకుంటే ఇట్లెందుకు మాట్లాడుతుండ్రు? అయినా 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలుబడిల మీ గులాబీ పార్టీ పెద్ద గుత్తేదారు కేసీఆర్ సారు రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిండో తెలవందా? బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బాకీల తెలంగాణ చేసిండు. నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ ఉద్యమం నడిపించే 10 ఏళ్ల ఏలుబడిల నీళ్ళ కాపాడి ఉంటే నిధులే చక్కగా ఖర్చు పెట్టి ఉంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన మీ సారు నియామకాలు బరబ్బర్ చేసి ఉంటే మీ కారుకు కాలిచ్చి ప్రజలు ఎందుకు సారు శైల చేతులేస్తారు అంటుర్రు. కుండబద్దలు కొట్టినట్టు ఉన్నదున్నట్టు మాట్లాడేటోళ్ళు. దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆసుపత్రుల అధికారులతోని మీటింగ్ పెట్టిండు. తెలంగాణలో మొత్తం దవాఖాన్లు దరిద్రంగా ఉన్నాయి. సూదులుంటే మందులుంటలేవు, మందులుంటే సూదులుంటలేవు, సూది మందులుంటే నాడి బట్టి చూసే డాక్టర్లు ఉంటలేరని మందలిచ్చేందుకు సమావేశం అయిందా. ఏది మనం కూడా అరుచుకుందాం పారి. అవు చూసినరా దవాఖాన్ల మంత్రి దామోదర సారు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆఫీసుల R&B ఆరోగ్య శాఖ ఆఫీసర్లతో సమావేశం అయ్యిండు. ఉదికు సర్కారు దవాఖానాల సవలతులు లేక పేద ప్రజలు పెద్ద గోసలు అనుభవిస్తున్నా, కొన్ని దవాఖానాల కరెంటు కూడా లేక దోమలు గరిచి ఓ రోగంకు ట్రీట్మెంట్ తీసుకుందామని పోతే ఇంకో రోగం అంటుకుంటున్నా, యాళ్లకు డాక్టర్లు అందుబాటులో లేక వ్యాధిగ్రస్తులు బాధపడుతున్నా, నర్సులు కూడా చక్కగా డ్యూటీలు చేయకుండా పేషెంట్లను నిర్లక్ష్యం చేస్తున్నా, గవర్నమెంట్ దవాఖానాల గోళీలు తానికులు లేవు బయట తెచ్చుకోనరని అమాస పుణ్యానికి అన్నట్టు వచ్చే డాక్టర్లు బెదిరిస్తున్నా, కొన్ని దవాఖానాల ఎలుకలు తిరుగుతున్నా కానీ కొన్ని బస్తీ దవాఖానాలు తీయకుండా పని దినాల్లో కూడా చక్కగా నడపకున్నా కానీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో నెల ప్రభుత్వ డాక్టర్లు జీతాలు తీసుకొని ప్రైవేట్ దవాఖానాలు పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు అని వైద్యాధికారులతో మాట్లాడినా అంటే కాదు తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలు అవిటితో పాటు నడిచేదందుకు ఇంకెన్ని ఆసుపత్రులు కడితే బాగుంటుందని ఇషారా చేసేదందుకు ఈ గురని చేసిండట. అయ్యా దామోదర సారు, కొత్త మెడికల్ కాలేజీలు కట్టి కొత్త డాక్టర్లను తయారు చేయంగా ఎవ్వరు ఏమొద్దు అన్నారు కానీ ఉన్న సర్కారు దవాఖానాలు ఇప్పుడు సత్యనాసున్నాయి. అవిటి గురించి కూడా ఇట్లనే అరుచుకొని మీ ప్రజలు వెళ్ళే దవాఖానాలు మీరే సక్కదిద్ది మీ మంత్రిగిరికి న్యాయం చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యనుమల రేవంతాల సారు సీఎం సీట్లో కూర్చున్నదే సాటుగా 4 రూపాయలు పక్కకేసుకునేది అందుకట. ఆయన ఇంటోళ్ళ ఆమ్దాని పెంచేదందుకట. ఉదికు పథకాలు అమలు చేసేదందుకే సర్కారు గల్లాపెట్టే మొత్తం దులిపిన షిల్లిగవ్వ వెళ్ళేటట్టు లేదని షెయి సర్కారోళ్ళు చెడమొత్తుకుంటుంటే అట్లెవలన్నారే బాలన్న అంటారా ఈయనుండ్రి. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు చెప్పుండ్రి యనుమల రేవంతాల సార్ మర్మమేందో. పరిపాలన పైన పట్టు లేదు, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు. ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రానికి ప్రజలు నన్ను ట్రస్టీగా పెట్టినరు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నా చేతిలో పెట్టినరు అన్న సోయి లేకుండా కేవలం నా కుటుంబ ఆస్తిని, నా బంధువుల మిత్రుల ఆస్తిని పెంచుకోవడం కొరకే నాకు ఈ అధికారం ఇచ్చిన పద్ధతుల్లో పరిపాలన సాగుతుంది. అయ్యా మరి మీ కారు పార్టీ లీడర్ కమ్ మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏలుబడిలా ఎట్లా సాగింది సారు? కుటుంబ పాలన చేయలేదా? దొరల పాలన నడిపేయలేదా? వెనకడ గులాం దొర అన్నట్టు ఉండే కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలుబడిలా సలాం సారు అన్నారు. పెట్టే నమస్తేలో మాత్రం తేడా ఉంటే తతిమదంతా వెనకటి దొరపోకడనే. కేసీఆర్ సార్ చెప్పిందే మాట, చేసిందే తీర్మానం అన్నట్టు లేకుండేనా? కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోనే 100 కోట్లు నిజంగానే ఖర్చు చేసిండా? తెలంగాణ రాకముందు కారు పార్టీ ఏలుబడిలా లేకముందు మీ కేటీఆర్ సారు కేసీఆర్ సారు మీ కవిత మేడం ఆస్తులు ఎన్ని? మీ కారు పార్టీ లీడర్ల ఆస్తులు ఎన్ని? 10 ఏళ్ళు ఏలుబడి వేసినాక ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని? అవన్నీ మీరు చెమటోడిచి ఎండలా వానలా కష్టపడి సంపాదించుకున్నాయా? అయినా మీ లీడర్లు ఎవ్వరు సుధపూసలు కాదు, ప్రజాసేవ ముసుగేసుకొని ప్రజల నడమకొచ్చే పచ్చి మోసగాలు. అది అట్లుండరు కానీ ఒకవేళ రేవంతాల సారు పైకం మొత్తం పక్కకు వేసుకుంటూ అంటున్నారు కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళకే దోషి పెడుతుండని ఆధారాలు కూడా మీ తానం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కో ఈడీ ఆఫీస్కో పోయి ఫిర్యాదు కాని. సాక్ష్యాలను బట్టి పోలీసు మంత్రి సంగతి ఏందో చూస్తారు. అట్లా చేయకుండా ఇట్లా ఆరోపణలు చేస్తే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అప్పట్లో తెలంగాణ లడాయి ఎందుకు నడిచింది? 4 కోట్ల గొంతులు ఎందుకు ఒకటైనాయి? మన నీళ్లను ఆంధ్రోళ్ళే గుంజుకుంటుర్రు, మన నిధులు వాళ్ళే ఎత్తుకపోతుర్రు, మన నియామకాలు వాళ్ళే కొట్టుకపోయి తెలంగాణ పోరాగాలను నిరుద్యోగులను చేస్తున్నానే కదా. అంత పెద్ద పోరాటం చేసిన ఆంధ్రోళ్ళ ఆగడాలు ఇప్పటికీ కూడా ఆగుతలేవట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నీళ్ల ముచ్చట చెప్పుండ్రి. నదీ జలాలపై తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి
కేంద్ర మంత్రిని కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. కృష్ణా జలాలు తరలిపోతుంటే నీళ్ల మంత్రిగా ఉన్న మీరెందుకు సారు అట్లా ఉత్తగా పోనిస్తురు? ఈ మాత్రం దానికి ఉత్త సంచి కాడ కావలి పెట్టినట్టు మీరు ఆ పారే నీళ్ళ కాడ కూర్చొని నీళ్ళు ఎట్లా పొంగుకుంటా పోతున్నాయి, శాపపిల్లలు ఎట్లా ఎదురెక్కుతున్నాయని చూస్తురా? అప్పట్లో నీళ్ళల్లో కూడా అన్యాయం జరుగుతుందనే కదా సారు మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున నడిచింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి సారు ఆ సమస్య సరిగ్గా పరిష్కరించలేదు. కేసీఆర్ సారు మాటల్లో ఉన్నంత డాంపికం చేతల్లో ఉండదు. ఎట్లనంటే ఆంధ్రోళ్ళు అని రెచ్చగొట్టి రేషమున్నోళ్ళు అయితే తెలంగాణలో పాతకపోయినోళ్ళు తట్టాబుట్టా చదువుకొని పోవాలని ఎత్తి పొడిచింది ఆయన్నే. అధికారంలోకి వచ్చినాక మళ్ళా ఆంధ్రోళ్ళు వాళ్ళు కూడా మనోళ్ళే సిటీలరు అని అట్లో మాట చెప్పి ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఉండేందుకు అనుమతిచ్చే అట్లా 2 తీర్లా మాట్లాడాడు. ఈ సొంటి ముఖ్యమంత్రి ఉన్న పాలన మాకు వద్దు అని నీళ్లు నిధులు నియామకాల ముచ్చట్ల కూడా మాకు అన్యాయం చేసేటట్టే ఉన్నాడని మార్పు కోరుకున్న ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపితే మీరు చేస్తున్నది ఏంది సారు? కళ్ళ ముంగడికి వెళ్ళి నీళ్లు తరలిపోతుంటే కేంద్ర మంత్రితోనే మాట్లాడతాం అంటున్నారు. ఏలువాడిలకు వచ్చినాక ఏడాది అర్థమైనాక నీళ్లు వెళ్ళిపోతుంటే గానీ మీ కాంగ్రెస్ వాళ్లకు సోయికి రాలేదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మామూలు కాడ కడుతున్న గాలిమూటల డిపోకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలన్నట. షై సర్కార్ ఏలుబడిలా ఎయిర్పోర్టు కడుతురు కాబట్టి అయితే ఇందిరాగాంధీ పేరో, సోనియా గాంధీ పేరో, ప్రియాంక గాంధీ పేరో, రాహుల్ గాంధీ పేరో పెడతారని ఎవరన్నా అనుమానం వచ్చి అట్లగిట్లా అన్నారా అంటే ఇక అట్లనే అన్నారు. అన్నోళ్ళను కూడా తెచ్చినాం చూడు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడము చెప్పుండ్రి. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వరంగల్ ఎయిర్పోర్ట్కి మా తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి గారి పేరుగా పెట్టవలసిందిగా ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్నరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఎందుకంటే మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎవరో నాయకుల పేర్లు పెట్టే కన్నా ముందే మా ఆడబిడ్డ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే ఉమెన్స్ డే నాడు షై సర్కార్ వాళ్ళు సెంట్రల్ సర్కార్ వాళ్ళతో మాట్లాడి తెలంగాణ ఆడబిడ్డలకు తీపి ముచ్చట చెప్పాలి. వరంగల్ గాలి మోటార్ డిపోకు రాణి రుద్రమ పేరు ఖాయం చేయాలని వచ్చింది. అయ్యా సీఎం రేవంత్ సారు ఇన్నరా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అంటిరి. ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని అంటిరి. ఇప్పటికి ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోవట్టి. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు ఎప్పుడు అవుతారో, నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తారో మీకే తెలవాలి. అది సరేగాని మామూలులా కట్టబోయే గాలిమోటల డిపోకు పోరు బిడ్డే రాణి రుద్రమదేవి పేరునట పెట్టే ప్రయత్నం చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు ఇడిచిపెట్టాలి, మా ఊరి చెరువులను నింపాలని సిద్దిపేట దగ్గర అన్నదాతలంతా కలిసి రోడ్డు మీదకి వచ్చి లొలియేస్తుర్రు. ఒదికు రంగనాయక సాగర్ నింపి చుట్టుముట్టు పల్లెలకు నీళ్లు పంపుతున్నామని కాంగ్రెస్ వాళ్ళు కథలు చెప్తుంటే నీళ్ల కోసం రైతులు రోడ్డెక్కుడేంది అంటారా? ఇగో చూడుర్రి. అగో పురుగుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి సిద్దిపేట జిల్లాక మండలము అంకంపేట సీతారాంపల్లి 2 ఊర్లకు రంగనాయక సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు ఇడిచిపెట్టాలని లొలియేసిర్రు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు వేసినాము. చేతుకు వచ్చే పంట చందన అయ్యే కాడికి వచ్చింది. సర్కార్ వెంటనే నీళ్లు ఇడిచిపెట్టాలని బాగానే బాధ చెప్పుకుండ్రు. ముచ్చటేరికైన పోలీసులు ఆడదాకా పోయిర్రు. ఇట్లా పోలీసులు వచ్చి నీళ్లు చెరువులకు రాలేదా అని అరుచుకొని అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రని ధర్నా చేస్తున్న అన్నదాతలతోని రంగనాయక సాగర్ దాకా పోయిర్రట. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏంది సార్ ఇది? ఏ జిల్లాలో చూసినా ఈ నీళ్ల కరువు ఏంది? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇదేనా సార్ మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఆర్టీసీ తెలివితోని ఓ మంచి సవలతు చేస్తుందట. ఒదికు ఫ్రీ బస్సు పథకం ఏమంట పెట్టిందో గానీ సీట్ల కోసం శిఖలు పట్టుకొని కొట్టుకుంటుర్రు. ఆ సవలతు చూసి అందరు పరిశాన్ అవుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో మంచి సవలతు ఏం చేసింది అంటారా? ఆలస్యం ఎందుకు, నేనున్నా కదా అన్ని ముచ్చట్లు వివరించుకుంటూ చెప్తా పారి. ఆర్టీసీ బస్సులో పోవాలంటే జేబులో పైసలు ఉండాలి. ఫోన్లో ఎన్ని లక్షలున్నా ఎన్ని వేలున్నా ఏం ఫలం ఉండదా? అసోడిది ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా ఆన్లైన్ పేమెంట్స్ పట్టుకొచ్చిర్రు. ఫోన్పే చేసి టికెట్ తీసుకొని ప్రయాణం కట్టొచ్చు. మొదలు ఇప్పుడు పట్టణంలో తిరిగే లోకల్ బస్సుల్లో ఈ సౌలతులు పెట్టిరట. రాను రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సుల్లో కూడా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ పెడతారట. ఇంకేంది, జేబులో రూపాయి లేకున్నా సరే ఫోన్లో పైసలు ఉంటే నిమ్మలంగా బస్ ఎక్కి ఫోన్పేనో గూగుల్ పేనో చేసి ప్రయాణం కట్టొచ్చని ప్రయాణికులు సంబరపడుతుర్రు. అయ్యా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు అట్లనే మీరు ఆర్టీసీ బస్సుల్లో ఇంకా సౌలతులు చేస్తే ఇంకా మంచిగుంటది. ఇన్నొద్దులు బస్సుల మహిళలకు కేటాయించిన సీట్లలోనే వాళ్ళను కూసోమనాలి అని చెప్పినట్టే ఇప్పటి సంది అన్ని బస్సుల్లో పురుషులకు సంబంధించిన సీట్లల్లో పురుషులు మాత్రమే కూసోవాలని కూడా రాయించుర్రి. ఆ పేరు చూసి ఆడోళ్ళు సీట్ల కూసో నుండి మొగోళ్ళు ఎవరైనా నిలబడి ఉంటే కూసోమని సీట్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇంకో ముచ్చటేందంటే మొగోళ్లకు కూడా ఫ్రీ బస్సు ప్రయాణం సౌలతు ఎయ్యమని కూడా ఓ పారి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చెవుల ఎయ్యకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి వేయాలని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయి అన్ని.